కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రస్తుతానికి వాలంటీర్లంతా విశాఖపట్నం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించేందుకు వచ్చారు. వాలంటీర్లు ఉన్నారు, మాట్లాడదాం. కలెక్టర్ని కలిసి ఇప్పుడే బయటకు వచ్చారు, వారి వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. మా కలెక్టర్ గారికి ఏం చెప్పారు, కలెక్టర్ ఎలా రెస్పాండ్ అయ్యారు? నా పేరు దీప్తి అండి. మేము ఈ మధ్యన అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాం. నేను స్టేట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని అండి. ఇక్కడ విశాఖ డిస్ట్రిక్ట్కి ప్రెసిడెంట్ అండి నేను. అయితే కలెక్టర్ గారికి మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలల నుంచి మాకు జీతాలు లేవండి. అంటే ఇంతవరకు గత ప్రభుత్వం ఉన్నంత వరకు మాకు జీతాలు పడ్డాయి. ఎలక్షన్ టైంలో కూడా జీతాలు పడ్డాయి, కానీ ఈ 4 నెలలుగా మాకు జీతాలు లేవు. ఎందుకంటే రెన్యువల్ చేయలేదు, అందుకని మీకు జీతాలు పడలేదు అంటున్నారు. మరి రెన్యువల్ చేయకుండా మాకు కూడా ఎలక్షన్ టైంలో మాకు జీతాలు పడ్డాయి. కానీ అందుకు మీకు వైసీపీ ఉంది, రెన్యువల్ చేయకపోయినా వాళ్ళు జీతాలు వేస్తారు అనడానికి. ఎలక్షన్స్ ముందు కూడా 2 months బ్యాక్ గవర్నమెంట్ దిగిందండి. మరి ఆ తర్వాత కూడా 2 నెలలు మాకు జీతాలు పడ్డాయంటే రెన్యువల్ లేదని అప్పుడు తెలుసు కదండి. మరి ఇప్పుడు జీతాలు అన్నది ఖచ్చితంగా వేయాలి కదా. ఈ 4 నెలలుగా జీతాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదొకటి. నెక్స్ట్, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అయినా మాకు వాలంటీర్స్ వ్యవస్థను ఉంచుతాము, మేమైతే తీయము, జాబ్ చార్ట్ ఇస్తాం, 10,000 జీతం ఇస్తామని వాళ్ళే అనౌన్స్ చేశారండి. కొన్ని 10,000 కాదు, కనీసం ఇంతవరకు ఉద్యోగానికే తీసుకోలేదు. అన్ని గ్రూపుల్లోని అన్నిట్లోని మాకు డిలీట్ చేశారు. సచివాలయాలకి ఎంట్రీ లేదు. ఏ విషయం కూడా మాతో చర్చించట్లేదు. ప్రభుత్వం అయినా సరే మీకు ఉంచుతాము లేదు, ఒక నిర్ణయం కూడా మాకు తీసుకోవట్లేదండి. ఏదో ఒకటి. మీరు ఏం పని చేస్తున్నారు? ఏమైనా పని చేస్తున్నారా? క్షేత్రస్థాయిలో పబ్లిక్తో టచ్లో ఉన్నారు? మా వర్క్ అన్నది ఏమీ లేదండి. అలాగని మమ్మల్ని తీసాము అని చెప్పట్లేదు, ఉంచుతాము అని చెప్పట్లేదు. మాకు ఇస్తామన్నారు, మాకు 10,000 జీతం ఇచ్చి మాకు జాబ్లో అయితే ఉంచుతామన్నారు. ఖచ్చితంగా ఉంచాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు కాబట్టి మేము ఉద్యోగం చేస్తామండి. ఇందులోని ఉదయం 5 గంటలకు పిలిచినా వచ్చాం, రాత్రి 10 గంటలకు పిలిచినా వచ్చాం, కరోనా టైంలో వచ్చాం. కానీ ఇప్పుడు మాకు ఎటువంటి వరకు చెప్పట్లేదు. మేము అప్పుడైతే వైసీపీ ప్రభుత్వం చేసామంటున్నారు, కానీ అప్పుడు మేము ప్రభుత్వంకే చేసాం, వైసీపీ పార్టీకి చేయలేదు కదండి. ఇప్పుడు కూడా ప్రభుత్వంకే చేస్తాం అంటున్నాం. అదే ఉద్యోగం చేస్తాం, మాకు జాబ్ చార్టు మా 10,000 మాకు ఇవ్వండి. అలాగే రిజైన్ చేశారు వాలంటీర్స్ని ఎమ్మెల్యేలు వీళ్ళు రిజైన్ చేయించాలని అంటున్నారు. ఎమ్మెల్యేలు వీళ్ళే కాదండి, మా సచివాలయం స్టాఫ్లు, కొన్ని దగ్గరలో అయితే ఎంపీడీఓలు వీళ్ళు కూడా బలవంతంగా చేయించిందివేనండి. అవి ఓన్లీ పార్టీ చేయించిందని మేము అనం, కానీ ఎంపీడీఓలు, సచివాలయం స్టాఫ్లు వీళ్ళు కూడా సొంతంగా వాళ్ళ సంతకాలు పెట్టినవి కూడా ఉన్నాయి. అవి కూడా మా దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయండి. ప్రభుత్వం స్పందించకపోతే ఏం చేయాలి? భవిష్యత్ కార్యాచరణ ఏమైనా నిర్ణయించుకున్నారా? ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం చూస్తామండి. మేము అందరు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి లెటర్స్ ఇస్తాం. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం టోటల్ వాలంటీర్స్ అందరం మాత్రం ధర్నాకు దిగుతామండి. ఎందుకంటే మేము అసలు ధర్నా దిగకుండా ఉండం. ఎందుకంటే 5 సంవత్సరాలు మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదండి. ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఈ 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మేము ఎక్కడ తెస్తాం? అందరికీ 5 సంవత్సరాలు అయిపోయాయి కదా. అందరికి 30 నుంచి 40 సంవత్సరాలు ఏజ్ వచ్చేసింది. ఇప్పుడు జాబ్ ఎక్కడ వస్తుంది చెప్పండి? పిల్లలతో ఉన్న వాళ్ళే అందరూ ఇప్పుడు 30-40 సంవత్సరాలకి ఎవరు జాబులు ఇస్తారు చెప్పండి? ప్రభుత్వం ఇస్తాను అంటుంది. ఎప్పుడు ఇస్తుందండి? ఇంకా 4 నెలలు, ఇంక 2 రోజులు పోతే అది ఎలా మర్చిపోతారు కూడా. అది ఇది మొత్తం మీద వాలంటీర్ల సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని, అలాగే ఎన్నికల ముందు వాలంటీర్లను కొనసాగిస్తాం, అలాగే జీతం పెంచుతామని హామీ ఇచ్చారు కనుక ఆ హామీ ప్రకారం తమ సమస్యలను విని వెంటనే పరిష్కరించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లంతా ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ కలెక్టరేట్ నుంచి.